పోలింగ్ సమయం దగ్గర పడే కొద్దీ నెల్లూరు జిల్లా వైసీపీ నేతల్ని ఓటమి భయం వెంటాడుతోంది. ఎన్నికలకు ముందే కొందరు నేతలు చేతులెత్తేస్తున్నారనే టాక్ కూడా నడుస్తోంది. దీంతో ఖర్చుకు కూడా వెనకాడుతున్నారనే ప్రచారం జరుగుతోంది. ప్రస్తుత ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలో వార్ వన్ సైడేనా? వైసీపీ అభ్యర్థులకు ప్రజలే కాదు ఫ్యాన్ పార్టీ క్యాడర్ కూడా వ్యతిరేకంగా ఉందా? ఓటమి తప్పదని మాజీ ఎమ్మెల్యేలు సీఎం జగన్కు చెప్పే పరిస్థితి ఎందుకొచ్చింది? సాధారణ ఎన్నికల పోలింగ్ సమయం సమీపిస్తున్న తరుణంలో నెల్లూరు జిల్లాలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. ఉదయం వైసీపీలో ఉన్నవారు సాయంత్రానికి టీడీపీలో చేరుతున్నారు. 5 ఏళ్ల వైసీపీ పాలనపై ప్రజల్లోనే కాదు ఆ పార్టీ శ్రేణుల్లోనే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఏదో విధంగా కుట్రలు కుతంత్రాలతో అధికారంలోకి రావాలనే వైసీపీ మాస్టర్ ప్లాన్లు ఒక్కటి సక్సెస్ కావటం లేదు. మేనిఫెస్టోలు వరాల జల్లులు ఉంటాయని ఆశించినా చివరికి నిరాశే మిగిలింది. దీంతో ఫ్యాన్ పార్టీ శ్రేణుల్లో రోజురోజుకు నిరాశ నిస్పృహలు పెరిగిపోతున్నాయి. అందుకే పార్టీ క్యాడర్ వలసపోతోంది. వైసీపీ నుంచి టీడీపీలోకి చేరికలు కొనసాగుతున్నాయి. నెల్లూరు జిల్లాలో రాజకీయ పరిస్థితులను వైసీపీ పార్లమెంట్ అభ్యర్థి విజయసాయిరెడ్డి ముందుగానే అంచనా వేశారని క్యాడర్ చెబుతోంది. అందుకే ముందుగా పోటీకి ససేమిరా అన్నారని వినిపిస్తోంది. సీఎం జగన్ ఒత్తిడితో పోటీ చేయక తప్పలేదంటున్నారు. ఈ ఎన్నికల్లో విజయసాయి 400 కోట్లు ఖర్చు పెడతారని ప్రచారం జరిగింది. ఓటుకు 5,000 ఇస్తారని వినిపించింది. కానీ ఇప్పుడు పైసా విదల్చడం లేదనే ప్రచారం జరుగుతోంది. వైసీపీ సర్కార్ చేసిన అభివృద్ధి ఏమీ లేకపోవడంతో ఈ విషయాన్ని ఎక్కడా ప్రస్తావించలేదు. ఓటమి భయంతో ఇప్పుడు ఖర్చుకు వెనకాడుతున్నారనే ప్రచారం జరుగుతోంది. దీంతో ప్రత్యర్థిపై విమర్శలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఓటమి భయంతో దూషణలకు దిగుతున్నారని చెబుతున్నారు. ఇవన్నీ ఫ్యాన్ పార్టీ ఎంపీ అభ్యర్థికి మైనస్ గా మారుతున్నాయి. టీడీపీ ఎక్కడ ప్రచారం నిర్వహిస్తే ఆ వెంటనే వైసీపీ అక్కడ వాలిపోతోంది. ఇంత ప్రయాసపడ్డ విజయసాయి ప్రచారానికి వస్తే పట్టుమని 10 మంది నిలవటం లేదు. మరోవైపు టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎక్కడికి వెళ్లినా ప్రజల నుంచి మంచి స్పందన వస్తోంది. వైసీపీ శ్రేణులు కూడా భారీగా టీడీపీలో చేరుతున్నారు. మరోవైపు నెల్లూరు లోక్సభ ఎన్నికల బరిలో దిగిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, విజయసాయిరెడ్డి వ్యక్తిత్వాలపై ప్రజల్లో విస్తృత చర్చ జరుగుతోంది. వేమిరెడ్డి రాజకీయాల్లోకి రాకముందు నుంచే చేసిన సేవా కార్యక్రమాలను చెప్పుకుంటున్నారు. చివరకు విజయసాయి సొంతూరైన తాళ్లపూడిలోనూ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసి తాగునీటి సమస్యని తీర్చారు. సొంత డబ్బుతోనే అన్ని సేవా కార్యక్రమాలు చేసిన వేమిరెడ్డిని ఎంపీగా గెలిపిస్తే ఇంకా ఎన్నెన్నో మంచి పనులు జరుగుతాయని చెప్పుకుంటున్నారు. విజయసాయిరెడ్డి రాజ్యసభ ఎంపీగా ఉన్నప్పటికీ నెల్లూరుకు చేసిందేమిటనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాను గెలిస్తే నెల్లూరుని స్మార్ట్ సిటీ చేస్తానంటూ హామీ ఇస్తున్నారు. కానీ టీడీపీ హయాంలో 5,263 కోట్లతో చేపట్టిన భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ, ఇంటింటికి రక్షిత మంచినీటి సరఫరా వంటి అభివృద్ధి పనుల్లో 10% పనులు మిగిలిపోయాయి. వైసీపీ సర్కారు ఈ 5 ఏళ్లలో వాటిని పూర్తి చేయలేకపోయింది. తాను గెలిస్తే అన్నీ చేస్తారని విజయసాయిరెడ్డి చెబుతున్నా ప్రజలు మాత్రం నమ్మటం లేదు. నెల్లూరు పెద్దారెడ్లు జగన్ తీరుపై మండిపడుతున్నారు. ఎంపీలు ఎమ్మెల్యేలకే కనీస గౌరవం ఇవ్వని విషయాన్ని గుర్తు చేస్తున్నారు. అలాంటప్పుడు తమకేం దక్కుతుందని పార్టీ నేతలు, కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ కాంట్రాక్టులు చేసిన వారికి బిల్లులు రాక ఇప్పటికీ ఇబ్బందులు పడుతున్నారు. ఇక ఓ మాజీ ఎమ్మెల్యే ఈ మధ్య సీఎం జగన్ ను నేరుగా కలిసి ఆ నియోజకవర్గంలో ఓటమి తప్పదని చెప్పారట. ఎమ్మెల్యే అంతులేని అవినీతి అందుకు కారణమని వివరించారని పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. ఎవరిని ఓటడిగినా అవినీతి అక్రమాలపై కథలుగా చెప్పుకుంటున్న విషయాన్ని ప్రస్తావించారట. దీనిపై స్పందించిన జగన్ ఏదోలా గెలిపిస్తే ఆపై అంతా తాను చూసుకుంటానని హామీ ఇచ్చారని చెబుతున్నారు. ఆ మాజీ ఎమ్మెల్యేకి కూడా పార్టీ పదవి ఇచ్చి పంపించారని అంటున్నారు. ఈ ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలో వార్ వన్ సైడ్ అవుతుందనే టాక్ అన్ని పార్టీల్లోనూ నడుస్తోంది. జరుగుతున్న పరిణామాలు వైసీపీ శ్రేణులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. అభ్యర్థులు ఒక్కసారిగా చేతులెత్తేశారని క్యాడర్ ఆవేదన వ్యక్తం చేస్తోంది. నెల్లూరు జిల్లాలో భవిష్యత్ రాజకీయాలు ఎలా ఉంటాయో చూడాలి మరి.